నా పేరు గురవారి నారాయణరావు. రాజాములో యూనివర్సిటీ నిర్మాత, దర్శకుడు, స్క్రీన్ ప్లే, మాటలు పెద్దలు ఆర్ నారాయణమూర్తి గారు తీసిన సినిమా యూనివర్సిటీ సినిమా అనేది ఏదైతే సమాజానికి ఇప్పుడున్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకి చాలా ఉపయోగపడినటువంటి సినిమా. సామాజిక స్పృహ ఉన్న వాళ్ళందరూ కూడా సినిమా చూడాలి. ఎందుకంటే విద్యా వైద్య రంగం ఈరోజు ఎంత భ్రష్టు పెట్టిందో, విద్య అనేది ఈరోజు కొంటేనే విద్య దొరుకుతుంది, వైద్యం కూడా అంత ఘోరంగా ఉంది. ఈరోజు పేదవాడు విద్య నేర్చాలన్నా, వైద్యం కావాలన్నా వాళ్ళ తాలూకా భార్యలో పుస్తులు కానీ వాళ్ళ తాలూకా ఆస్తులు పొదవ పెట్టో లేకపోతే రుణము చేసో ఈరోజు విద్యా వైద్యానికి అంత ఖర్చు అవుతుంది. ఈరోజు దోపిడీ జరుగుతున్నటువంటి సమాజంలో విద్యా వైద్య రంగంలో దోపిడీ జరుగుతుంది. అటువంటి నేపథ్యంలో ఇటువంటి విద్యా వైద్యానికి సంబంధించిన సినిమా చాలా స్ఫూర్తిదాయకం. ఎందుకంటే ఈ సమాజంలో ఈరోజు ఇబ్బంది పడినటువంటి అణగారినటువంటి వర్గాలకి ఏదైతే ఈరోజు అది దొరకట్లేదో అటువంటి విద్యా వైద్యం ఈరోజు ప్రభుత్వ పరంగా ఉన్న పాఠశాలలో చదవట్లేదు పిల్లలు, మరి కార్పొరేట్ రంగంలో చదువుతున్నటువంటి ఏదైతే సందర్భం ఉందో అటువంటి వైద్యం కూడా ఈరోజు ధనికులకే వైద్యం అందుబాటులో ఉంది తప్ప ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు కానీ ప్రభుత్వ వైద్య స్థానాల్లో కానీ ఈరోజు ఎవరైతే పేద బడుగు బలహీన వర్గాలు ఉన్నారో వారికి ఈరోజు అది అందరి పండే ఉంది. అటువంటి నేపథ్యంలో ఈరోజు నారాయణమూర్తి గారు విద్యను వైద్యాన్ని ఈ రెండు రంగాల్ని జాతీయం చేయాలని ఏదైతే సందేశం యూనివర్సిటీ వారు ఇచ్చారో ఇది చాలా స్ఫూర్తిదాయకం. వారందరికీ మనందరం కూడా ఈరోజు ఎవరైతే ఈ సమాజంలో ఉన్నారో, ఎవరైతే తెలుగు పీపుల్ ఉన్నారో, ఈ బోత్ స్టేట్స్ ఉన్నారో వారందరం కూడా మరి నారాయణమూర్తి గారికి మనందరం కూడా కృతజ్ఞత చెప్పాలి. అటువంటి మహనీయుడు ఇటువంటి సినిమాలు ఎన్నో తీయాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఈరోజు నేను సినిమా చూడటమే కష్టం. నేను నా జీవితంలో నేను ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకున్నాను. ఆ సినిమా నాకు అతికినట్టుంది. నేను సివిల్స్ ఆస్పిరెంట్ అయితే తెలుగులో గ్రంథాలు రాశాను. రాత్రి 12 వరకు చదివేవాడిని. బట్ నాకు ఇంగ్లీష్ అనేది ఫౌండేషన్ కొరత అవడం వల్ల నేను సర్వీస్ పొందలేకపోయా. అలాగే నేను ఈరోజు కూడా నా దగ్గర సాక్ష్యం ఉంది. నేను కూడా గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యా. నాతో పాటు చదువుకుని ఆయనకు ఉద్యోగం వచ్చింది. ఒక అతనికి ఆ పేరు ఉంది, నాకు ఈ రోజుకి ఎవిడెన్స్ ఉంది. ఈరోజు పదవుల్లో ఉన్నారు ఆయన, ఒక సీటోగా. వారు గుంటూరులో పేపర్ లీక్ చేసుకొని ఆయన గ్రూప్ 1 వచ్చింది. మేము అహర్నిశలు కష్టపడినా మా గ్రూప్ 1 రాలే. మరి అటువంటి నేపథ్యంలో నా జీవితమే ఈ యూనివర్సిటీ సినిమా చూసిన తర్వాత, ఈరోజు చూసిన తర్వాత నా జీవితం సేమ్ అదే జరిగింది. అటువంటి సందర్భం ఏదైతే ఉందో నేనైతే మాత్రం చలించిపోయాను. నా హృదయం ధరించుకుపోయింది. ఇటువంటి మంచి సినిమాలు ఇంకా ఇంకా రావాలి. ఈ సమాజాన్ని స్ఫూర్తిదాయకంగా మనందరం కూడా ముందుకు తీసుకెళ్లేదని ప్రతి ఒక్కరం కూడా సమాజ స్థాపనకి ఇటువంటి సినిమాలు రావాలని ఈ సందర్భంగా మీ అందరి తరఫున, మన రాజాం పట్టణం తరఫున, రాజాం నియోజకవర్గం తరఫున మరి మన అందరం కూడా కోరుకుంటూ మరి మాకు ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఈ సినిమా చూసేవాడో లేదో నాకు భాగ్యం కలగకపోరు కానీ మా గౌరవ శాసనసభ్యులు శ్రీ గోండ్రు మురళీమోహన్ గారు మరి ఆ సినిమా చూడండి, అటువంటి స్ఫూర్తిదాయకుల సినిమా చూడండి అని ఈ షోని బుక్ చేయడం వల్ల నేను ఈ సినిమా చూసే భాగ్యం కలిగింది. నాతో పాటు చాలా మంది చూశారు. ఇటువంటి మంచి సినిమా రావడం అనేది ఎంతో ముదాహం, ఎంతో అదృష్టంగా నేను భావిస్తూ ఈ సందర్భంగా మరొకసారి వారి నారాయణమూర్తి గారికి